श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి 206వ శ్లోకం. అతో నాయం పరమాత్మా స్యాద్ విజ్ఞానమయ శబ్దభాక్ వికారిత్వాద్ జడత్వాచ్చ परिच्छिन्नत्वहेतुतः दृश्यत्वाद् व्यभिचारित्वात् न नित्यो नित्य इष्यते। గడిచిన సత్సంగంలో ఈ 206వ శ్లోకం వరకు మనం అర్థాన్ని చూసాము. 4 కోశాలను గురించి వివరించి చెప్పి ఈ 4 కోశాలు కూడా ఆత్మ కాదు అని నిరూపణం చేసిన తర్వాత శిష్యుడికి వచ్చిన సందేహాన్ని తీర్చడం కోసం గురువు 4 శ్లోకాలలో ఆ సందేహాన్ని కూడా నివృత్తి చేశారు. అలా నివృత్తి చేస్తున్నప్పుడు చివరిగా చెప్పినటువంటి ఈ 206వ శ్లోకంలో కాబట్టి పరమాత్మ ఈ 4 కోశాలు అవటానికి అవకాశం లేదు. అతః నాయం పరాత్మ స్యాద్. ఈ విజ్ఞానమయ కోశమని ఏదైతే చెప్తున్నామో చిదాభాసమని జీవభావమని విజ్ఞానమయ కోశంలో ఏర్పడుతున్న ఈ జ్ఞానం ఇది నిజము కాదు అని చెప్పి దానికి నేను 5 కారణాలు చెప్తాను విను అని చెప్పి దీంట్లో వికారాలు ఉన్నాయి. విజ్ఞానమయ కోశంలో కూడా వికారాలు ఏర్పడుతున్నాయి. అన్ని కోశాలు లాగానే ఇక్కడ కూడా వికారాలు ఏర్పడుతున్నాయి. ఇది జడం, దానికి స్వయముగా శక్తి లేదు. అది ఎక్కడి నుంచో శక్తిని అప్పు తీసుకొని పనిచేస్తున్నది జడత్వము వలన. అలాగే పరిచ్ఛిన్నముగా ఉన్నది. అంటే ఒక మనిషిలో ఉన్న విజ్ఞానమయ కోశం యొక్క శక్తి మరొక మనిషిలో ఉన్నటువంటి విజ్ఞానమయ కోశ శక్తి, లేక వేరువేరు జీవుల్లో ఉన్నటువంటి విజ్ఞానమయ కోశ యొక్క ఈ లెవెల్స్ చూస్తే అవి వేరువేరుగా ఉన్నాయి. అలాగే కాదు, పుట్టినప్పటి నుంచి మనమే చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు అప్పుడు బుద్ధి విజ్ఞానమయ కోశం అంతగా ఎదగలేదు అంటాం. ఆ తర్వాత పెరగంగా అది వికసిస్తున్నది. అలాగే మరల ముసలితనం వచ్చినప్పుడు శరీరం బలహీనమవుతున్నప్పుడు అది కూడా తగ్గిపోతుంది. అక్కడ దాంట్లో జ్ఞాపక శక్తి ఉండదు, ఆలోచించే శక్తి ఉండదు. కాబట్టి పరిచ్ఛిన్నముగా ఉన్నది, రకరకాలుగా కనబడుతున్నది. అక్కడ యాక్టివ్గా ఉంది. ఒకళ్ళకి ఐక్యూ ఎక్కువ ఉందంటాడు, ఒకటికి ఐక్యూ తక్కువ ఉందంటారు. అది మాత్రమే కాదు, నువ్వు దీన్ని గమనిస్తున్నావు కదా, చూస్తున్నావు కదా, నువ్వు దీన్ని చూస్తున్నావు కాబట్టి దృశ్యత్వము చేత ఇది ఆత్మ అవటానికి అవకాశం లేదు. అలాగే మరొకటి వ్యభిచారం. అంటే ఇది చాలా రకరకాలుగా ప్రవర్తనలు చేస్తూ మారుతూ ఉంటున్నది. కాబట్టి ఇది నిత్యమైనటువంటి ఇంపెరిషబుల్ ఆత్మ ఇది అవ్వటానికి అవకాశం లేదు అని చెప్పి ఇది అనిత్య,
నిత్యముగా ఉన్నదని చెప్పేందుకు ఆస్కారం లేదు అని చెప్పి, సో ఈ సందేహం తీరిందా? విజ్ఞానమయ కోశం కూడా ఆత్మ కాదు అని చెప్పిన తర్వాత ఇప్పుడు 207వ శ్లోకంలో నుంచి మరి ఆ తర్వాత ఉన్నటువంటి 5వ కోశం ఇంకోటి ఉంది కదా, ఆనందమయ కోశం, దాని గురించి వివరిస్తాను. ఒకవేళ ఆనందమయ కోశం ఆత్మనో, ఎందుకంటే ఆత్మని ఆనంద స్వరూపం అంటారు, సత్యం జ్ఞానం ఆనందం అనంతమని అని నీకు సందేహం వస్తుందేమో. కాదు, ఆ విజ్ఞానమయ ఆనందమయ కోశం కూడా ఆత్మ కాదు అని చెప్తూ, విజ్ఞానమయ కోశం అంటే ఏంటి, ఆనందమయ కోశం అంటే ఏంటని మొదలు వివరిస్తున్నారు 207వ శ్లోకంలో. ఆనంద ప్రతిబింబచుంబితతను వృత్తిస్తమోజృంభిత స్యాదానందమయ ప్రియాదిగుణకః స్వేష్టార్థలాభోదయః పుణ్యస్యానుభవే విభాతి కృతి నామానందరూపః స్వయం సర్వోనందతి యత్ర సాధుతను తనుభృత్ మాత్ర ప్రయత్నం వినా. ఆనందమయ కోశం అంటే ఏమిటి విను. బింబము పరమాత్మ ఆనంద స్వరూపుడు. ఆ ఆనంద స్వరూపుడైనటువంటి బింబమైనటువంటి పరమాత్మ యొక్క ఆనందము ఈ అంతఃకరణమనే ఈ మీడియంలో అది అలా దాన్ని స్పర్శించినప్పుడు, చుంబిత అంటే దాన్ని ముద్దు పెట్టుకున్నప్పుడు అని అర్థం. అంటే దగ్గరికి వచ్చి స్పర్శించింది అని అర్థం. స్పర్శించినప్పుడు ఏర్పడేటువంటి ఒక వృత్తి రూపంగా ఈ ఆనందమయ కోశం. కాబట్టి ప్రతిబింబము మాత్రమే ఇది. బింబము యొక్క సాన్నిధ్యము చేత, సంపర్కము చేత చుంబిత. కానీ ఇది ఎక్కువ ఎక్కడ కనపడుతున్నది మనకు ఈ ఆనంద ప్రతిబింబం? నిద్రలో. మరి నిద్రలో తమో గుణం ఉన్నది కాబట్టి అక్కడ మనకి ఏమీ తెలియటం లేదు. ఇది తమో గుణము చేత ఆవరించబడి ఉన్నది. అందుకని ఆ నిద్రలో ఆనందమయ కోశం బాగా మెజారిటీగా పూర్ణముగా అక్కడ పనిచేస్తూ వ్యక్తమవుతున్నప్పటికీ కూడా తమో గుణము యొక్క ఆవరణము చేత మనకు అక్కడ ఏమీ తెలియటం లేదు. ఈ ఆనందమయ కోశానికి మరొక పేరు చెప్పాలంటే దీన్ని కారణ శరీరం అని కూడా చెప్పవచ్చు. కారణ శరీరం ఇది ఏమిటి అసలు? మనస్సు అనేటువంటిది వృత్తులతోటి ఉన్నటువంటిది. వృత్తులంటే ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క వృత్తి అంటాం, మనోవృత్తులు. అవి మైండ్లో డామినేట్గా యాక్టివ్గా ఉన్నప్పుడు మనం పనిచేస్తున్నాం, ఆలోచిస్తున్నాం. కానీ నిద్రలోకి వెళ్ళినప్పుడు అవన్నీ అణిగిపోయి చాలా సూక్ష్మమైన, సున్నితమైన ఆ వృత్తులు ఉంటాయి. చాలా సున్నితమైన, సూక్ష్మమైన వృత్తులు ఉంటే మైండ్లో, అప్పుడు అక్కడ ఈ ప్రతిబింబము బింబము యొక్క ఆత్మ యొక్క ఆ రిఫ్లెక్షన్ అక్కడ పడటం వలన ఆ ఆనందాన్ని ఇది స్పర్శించుట చేత ఇది కూడా ఆనందమయముగా మారిపోతున్నది. పరమాత్మ యొక్క అనంతమైనటువంటి ఆనంద శక్తి ఇక్కడ ఆ ఆనంద వృత్తి మాత్రమే ఉంటున్నది. ఇక్కడ మనస్సులో పరమాత్మ వృత్తి కాదు, పరమాత్మ నిత్యం సత్యం. ఇక్కడ మనస్సు అనే మీడియంలో వృత్తి
వృత్తి ఏర్పడింది, సటిల్ వృత్తులు ఆనందం. అందుకనే నిద్ర అనేటువంటిది కూడా ఒక వృత్తి అని చెప్పి పతంజలి యోగ సూత్రాల్లో చెప్తారు. నిద్ర అనేటువంటిది కూడా ఇక్కడ ఆనందం ఉంది కదా, ఆనందం అనేది ఒక వృత్తి మాత్రమే ఇక్కడ. అది తర్వాత ఇది వచ్చి ఒక బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా అన్బ్రోకెన్ ఆనంద వృత్తులు అట్లా ఉన్నప్పుడు మనకు చాలా దీర్ఘమైనటువంటి గాఢ నిద్ర ఏర్పడుతున్నది. గాఢ దీర్ఘ నిద్ర ఏర్పడుతుంది అంటే ఏంటి? మెలకువలో మనకు అనేక దుఃఖములు ఉండట చేత, వృత్తులు చాలా యాక్టివ్గా ఉండట చేత మనకు అక్కడ అంత ఆనందం దొరకటం లేదు. నిద్రలో దొరికినంత ఆనందం దొరకటం లేదు. ఎప్పుడైతే ఆ మేజర్ ఆశలు, కోరికలు, ఇవన్నీ తాపత్రయాలనే ఆ వృత్తులన్నీ అణిగిపోవుట చేత నిద్రలో ఏమవుతున్నదంటే ఈ ఆనందం అనే వృత్తులు మాత్రమే మొత్తం ఒకటే బ్లాంకెట్గా కంటిన్యూస్ అన్బ్రోకెన్గా ఉండుట చేత మనకు అక్కడ సుఖము, ఆనందముగా ఉన్నది. 6 గంటలు 8 గంటలు ఆ ఆనందమే ఇప్పుడు కూడా రిఫ్లెక్ట్ అవుతున్నది ఎక్కడ? విజ్ఞానమయ కోశంలో. కానీ అంత ఆనందం ఇక్కడ తెలియట్లేదు. ఇప్పుడు మెలకువలు మరి ఎప్పుడు మనకు ఆనందం వస్తున్నది? ఎప్పుడైతే మనకి ఇష్టమైనది ఏదైనా లభిస్తేనో, ఆ ఇష్టమైనది పొందినప్పుడో మనకి ఇక్కడ ఆనందం వ్యక్తమవుతున్నది. దీన్ని సంతోషము లేక హ్యాపీనెస్ అంటాం, దాన్నేమో బ్లిస్ లేక ఆనందం అంటాం. ఇక్కడ ఎలా వస్తుంది అనేటువంటిది ఇక్కడ సూచనగా మాత్రమే చెప్తున్నారు. ప్రియాది గుణకః అన్నారు. అంటే ప్రియ, మోద, ప్రమోద ఈ పదాలను నేను వచ్చే శ్లోకం చెప్పేటప్పుడు వివరిస్తాను. ప్రియాది గుణకః అది దాని వలన 3 రకాలైనటువంటి ఆనందం మనకి ఇక్కడ తెలుస్తాయి. అందుకనే తైత్రీయ ఉపనిషత్తులో ఇవన్నీ చెప్పబడినాయి, బాగా వివరించి ఈ ప్రియ, మోద, ప్రమోద అవన్నీ. అంటే తస్య ప్రియమేవ శిరః మోదో దక్షిణ పక్షః ప్రమోద ఉత్తర పక్షః ఆనంద ఆత్మా. అంటే డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ ది ఆనంద, అది రిఫ్లెక్షన్ మాత్రమే, కానీ దాంట్లో కూడా లెవెల్స్ 3: ప్రియ, మోద, ప్రమోద. దాన్ని మనం టెంపరీగా ఈ మెలుకులు ఉన్నప్పుడు అనుభవిస్తున్నాం. అందుకని అది ఎక్కడైనా ఇంకా కొంచెం దొరకదా, ఇంకా కొంచెం ఆనందం రాదా అని చెప్పి ఈ ఇంద్రియముల యొక్క విషయాలు ఏదైతే మనకి నచ్చినవి, అన్నీ కాదు, అలా ఆనందం అనేది వ్యక్తమవుతున్నది. మరొకటి, ఒక మనిషికి ఈ ఆనందం అనేటువంటిది నిద్రలో కానీ, ఆనంద వృత్తి మెలుకులో ఉన్నప్పుడు కానీ, ఇతడికి ఎంత ఆనందం దొరకాలి వీడికి అని చెప్పి అది ఎవరు నిర్ణయిస్తారంటే వీడి యొక్క పుణ్యపాపాలు, వాటి యొక్క వాసనలే దీనికి కారణంగా ఉన్నాయి. దాని చేత పుణ్యవాసనల ఫలంగా ఈ రిలేటివ్ ఆనందాన్ని చాలా సులభంగానే అందరూ స్పాంటేనియస్లీ, ముఖ్యంగా నిద్రలో స్పాంటేనియస్లీ అనుభవిస్తున్నాం. దానికి ఏమీ పెద్ద శ్రమ పడక్కర్లేదు, ఖర్చు పడక్కర్లేదు. నిద్ర తానంతట అది సహజంగా వచ్చేస్తుంది, సహజంగా అందరికీ. కానీ కొంతమందికి అది అక్కడ ఆ నిద్ర కూడా రాదు. పాపము చేత, పాపవాసనల చేత నిద్ర కూడా సరిగ్గా పట్టదు. ట్యాబ్లెట్లు వేసుకోవాలి, వేరేదో చేయాలి, నిద్ర రాదు. చూసారా? అలాగే వయస్సు పెరిగినప్పుడు కూడా ఈ నిద్ర ఆనందం, నిద్ర యొక్క లెంగ్త్ తగ్గిపోతుంది. చిన్న పసిపిల్లవాడు అప్పుడే పుట్టిన 6 నెలలు అట్లా ఉండంగా, సంవత్సరం లోపు 18 గంటలు నిద్రపోతారు. పుట్టిన వెంటనే అయితే ఆ 10 రోజులు 20 రోజులు, ఒక నెల పిల్ల అయితే
22 గంటలు పడుకొనే ఉంటుంది. మధ్యలో అప్పుడప్పుడు అసలు కొంచెమే సెమీ కాన్షియస్‌లోకి వస్తూ ఆకలైనప్పుడు పాలు తాగటం, మరలా కొంచెం కొంచెం అట్లా చూడటం, మళ్ళీ కళ్ళు మూసుకొని నిద్రపోవటం. మలమూత్రాలైతే కొంచెం మళ్ళీ డిస్టర్బ్ అవుతుందా, అప్పుడు కొంచెం వెలుగు రావడం. అంతేగాని 20 గంటల పైన నిద్ర అట్లాగే పోతుంటుంది. కానీ ఎప్పుడైతే శిశువు పెరిగి పెరిగి పెద్దదవుతున్నప్పుడు కాలక్రమంగా ఆ నిద్ర యొక్క లెంగ్త్ తగ్గి 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 ముసలివాళ్ళైన తర్వాత ఒక 4-5 గంటలు నిద్రపోతే గొప్ప. చూసారా? సరే, అప్పుడు నిజంగా చూస్తే నిద్రలో ఈ ఆనందం అంటే ఏమిటంటే అక్కడ దుఃఖము లేని ఒక స్థితి. నిద్రలో మనకి అంత ఇష్టపడుతున్నాం నిద్రను, అక్కడున్న ఆనందం అంత మనకు నచ్చుతున్నది అంటే అక్కడ అందరికీ కూడా ఆ నిద్రలో ఉన్నటువంటి ఆనందం ఒకే రకంగా ఉంటుంది. ఎందువలన ఎట్లా తెలుసండి మీకంటే, నిద్ర లేచిన తర్వాత నిద్రలో నువ్వు ఎట్లా ఉన్నావు, నీ ఆనందం ఎట్లా ఉంది ఏమిటంటే ఎవ్వరూ మాట్లాడలేరు, ఏం చెప్పలేరు. అక్కడ నాకేమీ తెలియదు, నేను మొద్దులాగా నిద్రపోయాను, ఐ స్లెప్ట్ లైక్ ఏ వుడెన్ లాగ్ అంటాడు. అందరికి అదే అనుభవం. కారణం ఏంటంటే అక్కడ అది ఒకటే అందరికీ ఉన్నది. కానీ మెలుకు వచ్చినప్పుడు వచ్చే చిన్న చిన్న ఆనందాలు వేరు, ఇక్కడ వచ్చే దుఃఖాలు వేరు. అక్కడ అసలు దుఃఖమే లేదు, దుఃఖరహిత స్థితి టెంపరరీలీ. దాని చేత ఆ దుఃఖరహిత స్థితిని మనం అనుభవిస్తున్నాము కాబట్టి అక్కడ యాక్చువల్గా పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఆనందం అనేది అక్కడ లేదు, దుఃఖము లేకపోవడం వలన. కానీ ఆ ఆనందం మరి అనుభవిస్తే చెప్పాలిగా. ఇప్పుడు ఏదో మెలుకులో ఉన్నప్పుడైతే ఇంద్రియం యొక్క ఆనందాన్ని అనుభవిస్తే దాన్ని వర్ణించగలడు. ఏదైనా సరే శబ్ద స్పర్శ రూప రసగంధాలు. కానీ నిద్రలో మరి అక్కడ ఆనందం అని అంటే అది వర్ణించడానికి వీలు కావట్లేదు. ఎందుకంటే అది ఇంద్రియములకు అందేటువంటి ఆనందంగా లేదు, ఇంద్రియములకు సంబంధం లేకుండా ఉన్నది కాబట్టి దాన్ని చెప్పలేం. మరి అది ఇప్పుడు పాజిటివ్ అని చెప్పడానికి తెలియలేదు. ఒకటి అక్కడ దుఃఖాలు ఏమీ లేవు, దుఃఖరహిత స్థితి, ఆనందం. ఈ ఆనందమయ కోశం గురించి ఈ నిద్ర తప్ప మరి ఇంక చెప్పేందుకు, వర్ణించడానికి ఇది కొంచెం శ్రమ. కారణ శరీరం అనేటువంటిది ఇది శ్రమ, మిగతా కోశాల్లాగా వర్ణించటానికి. బట్ ఈ విధంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి చివరిగా ఏం చెప్తున్నారంటే ప్రతి జీవి కూడా సహజంగా ప్రయత్నమే లేకుండా ఈ నిద్ర సుఖ ఆనందమయ కోశాన్ని పొందుతున్నాడు. ఎక్కడ? ఆ నిద్రలో, ఆనందమయ కోశంలో. ఏం శ్రమ చేస్తున్నాం? నిద్ర వచ్చేసిందంటే తానంతట అది వచ్చేస్తుంది, ఇంకంతే. ఆ తర్వాత ఏమీ తెలియవు. కానీ బయట అదే సుఖము కావాలి, ఆనందం కావాలంటే, దుఃఖరహితం కావాలంటే నువ్వు దానికి ఎంతో ప్రయత్నం చేసి కష్టపడి ఏదో సంపాదించుకుని నేను సుఖంగా ఉన్నాను ఇప్పుడు అని అనుకుంటుంటావు కదా. కానీ అది ఎంతసేపు ఉంటుంది? మళ్ళీ వెంటనే పోతుంది. అది పోతుందేమో అని భయం కూడా ఉంటూనే ఉంటుంది. కానీ నిద్రలో అట్లా లేదు. ఆ నిద్రపోయినంతసేపు పోవటం, ఇంకా కల వస్తే వేరు. ఈ చివరిగా ఏం చెప్పాలంటే, కానీ ఈ బ్రహ్మజ్ఞానులు ఉన్నారే, వాళ్ళు నిజమైన సహజానందమును, బ్రహ్మానందమును వాళ్ళు అనుభవిస్తున్నారు. ఎట్లా? జ్ఞానము చేత. నేనే ఆనంద స్వరూపుడిని, నా యొక్క సాన్నిధ్యము చేత ఈ విజ్ఞానము, మనోమయము, ఇంద్రియములు, విషయాలు అన్నిటిలో ఆనందం రిఫ్లెక్ట్ అవుతున్నది. నా దగ్గర నుంచి నేను పవర్ హౌస్, నేను జనరేటర్. కాబట్టి అది గుర్తించారు బ్రహ్మమునని తెలుసుకొని వాళ్ళని వాళ్ళు. అందుకని వాళ్ళ ఆనందమే నిజమైన సహజమైన
నిరంతర ఆనందం. నిద్రకో, మెలకువకో, కళకో సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు నిద్ర, మెలుకు, కళ వీటన్నిటినీ ఒక వృత్తులుగానే చూస్తున్నారు. అన్నీ కూడా అవన్నీ మాయా ప్రపంచంలో కనపడుతున్నాయి, కానీ అవి నిజం కాదని జ్ఞానం చేత గుర్తించారు. కాబట్టి కొంచెం శ్రమముగా ఉంటుంది ఆనందమయ కోశం వివరణం. సరే, ఇలా చెప్పి 208వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, సో ఇది ఆనందమయ కోశం అంటే అని ఇంట్రడక్షన్ లాగా అయిందా. 208 ఆనందమయ కోశస్య సుషుప్తౌ స్ఫూర్తిరుత్కటా స్వప్నజాగరయో స్వప్నజాగరయోరీషద్ ఇష్ట సందర్శనాదినాం. ఏం చెప్తున్నారంటే, కాబట్టి ఈ ఆనందమయ కోశము గాఢ నిద్రలో పూర్తిగా వ్యక్తమవుతున్నది, అనుభవపడుతున్నది ఆనందమయ కోశం. కానీ కలలో, మెలకువలో కూడా కొంచెం వ్యక్తమవుతున్నది. ఎప్పుడని చెప్పాను? ఇష్టమైన వాటితోటి సంపర్కం ఏర్పడినప్పుడు. పై శ్లోకంలోని చెప్పారు ఇది. ఇప్పుడు ఇక్కడ చూడాలి, ఏమి ఇష్టమైన వాటితోటి సంపర్కం ఏర్పడినప్పుడు వచ్చే ఆనందాలు 3 లెవెల్లో ఉంటాయని చెప్పాం. ప్రియము, మోదము, ప్రమోదం. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ప్రియం అంటే మొదట ఏదో నేను చూశాను ఒక వస్తువుని, అట్లా విండో షాపింగ్ వెళుతున్నప్పుడు అద్దాల్లోంచి ఒక చీర కనపడింది కదా, కొత్త డిజైన్గా ఉంది, రంగు బాగుంది, వెంటనే మనస్సు దానికి ఇష్టపడింది. ఆ మొట్టమొదట అట్లా ఇష్టపడటం, అది ప్రియం ఏర్పడింది. ప్రియం అది కొంచెం ఒక లెవెల్ ఆఫ్ ఆనందాన్ని ఇస్తుంది. దీనికోసం ఎన్ని రోజుల నుంచో వెతుకుతున్నాను, మా ఫ్రెండ్ అప్పుడు ఎప్పటి నుంచో కట్టుకుంటున్నది కానీ నాకు దొరకలేదే అని చెప్పి ఇప్పుడు నీకు ఆనందం వచ్చేసింది కొంచెం. వెంటనే లోపలికి వెళ్తావు. లోపలికి వెళ్ళిపోయి వాళ్ళతోటి బేరం చేసి దాన్ని ఎంత ఏంటని తీసుకొని బాగా చేతిలో పెట్టుకొని లైట్ కింద చూసి అంతా చేసిన తర్వాత ఇంకా ప్యాక్ చేయమని చెప్పి డబ్బులు కట్టేస్తావు. అప్పుడు ఇప్పుడు అది నీ సొంతం అయిపోయింది కదా, ఇంక తీసేసుకుంటున్నావు కదా. అప్పుడు ఏమొస్తుంది? ప్రియ, మోదం. అది ఇంకొక లెవెల్ ఆఫ్ హయ్యర్, కొంచెం లెవెల్ ఆఫ్ ఆనందం. అది ఇంటికి తీసుకొచ్చిన తర్వాత రేపు పండుగ, అందుకని ఇంకా దాన్ని తీసి కట్టుకొని అద్దంలో చూసుకొని మురిసిపోతావు చూడు, అందరికీ చూపిస్తావు చూడు, అప్పుడు ప్రమోద. చూసారా? 3 లెవెల్స్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఆనంద. కానీ కొద్ది రోజులలో క్రమంగా ఆ మరుసటి రోజే, ఆ నెక్స్ట్ వారంలోకే, నెల లోపలే నీ యొక్క మోజు దాని మీద తీరిపోతుంటూ డిమినిష్ అవుతుంటే, ద డిమినిష్ వాల్యూ ఆఫ్ ది హ్యాపీనెస్ ఇన్ ది మెటీరియల్ వరల్డ్. ఏదైనా తీసుకోండి, ఏదైనా సరే. కానీ నిద్రలో సాలిడ్గా ఆ 4 గంటలో 6 గంటలో నువ్వు గాఢ నిద్రలో ఉన్నావంటే అది సాలిడ్ ఘనముగా ఉంది, ఆనంద ఘనముగా అట్లా ఉంది. అక్కడేమి డిమినిషింగ్ లేదు. మెలుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఓకే, మనసు బయలుదేరింది. కానీ మరి మెలుకులో నీ ప్రయత్నమంతా, నీ కష్టమంతా, నీ తాపత్రయమంతా గ్యాదరింగ్ ద హ్యాపీనెస్ వచ్చినట్లే ఉంటుంది. మళ్ళీ పోతుందేమో అని భయం ఉంటుంది. ఒక ఆవిడ చెప్తుంది, స్వామీజీ మీ బ్లెస్సింగ్స్ వలన, దేవుడి దయ వలన అన్నీ బాగున్నాయి. మా వారికి మంచి ఉద్యోగం, మాకు మంచి ఇల్లు కట్టుకున్నాము, 2 పిల్లలు, అంతా బాగా మంచి పిల్లలు చదువుతున్నారు, అట్లా ఉన్నారు, ఇట్లా ఉన్నారు, దేనికి కొరత లేదు, స్వీట్ హోమ్గా ఉంది మాది అంతా అని చెప్పి, కానీ అంటుంది. కానీ బట్ ఏంటి బట్? కానీ నాకు భయంగా ఉంటుంది అప్పుడప్పుడు లోపల. అన్నీ బాగున్నాయన్నావు, మళ్ళీ మరి భయం ఎందుకు? ఎందుకంటే స్వామి,
ఎవరైనా కళ్ళు దిష్టిపడి ఏదైనా అవుతుందేమో, అన్నీ బాగున్నాయే అని చెప్పి భయం ఉంటుందిట. చూడండి, మరి వీడికి ఇంకెప్పుడు ఆనందం ఉంటుంది? భయం వచ్చేసింది. ఎందుకంటే ఎవరైనా కళ్ళు దిష్టిపడి ఇవేమైనా లేకుండా పోతాయేమో, ఓ వీళ్ళు చాలా బాగున్నారే, అన్నీ బాగున్నాయి వీళ్ళే, కానీ దిష్టి పడుతుందేమో, నాకు అప్పుడప్పుడు భయంగా ఉంటుందంట. చూసారా, ఇది లోక విషయం. కాబట్టి ఈ ప్రియ మోద ప్రమోదలు అవ్యవసానం కళలో కూడా కొన్ని విషయాలతోటి మనస్సు తాదాత్మ్యం చెంది అక్కడ కూడా లాభాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు అక్కడ అన్నీ ఉంటాయి. రకరకాల అనుభవం ఉంటుంది కళలో. అప్పుడు కూడా కొంచెం అనుభవిస్తాం. ఇది ఆనందం జస్ట్ స్ప్రింక్లింగ్ ఆన్ ది అవుట్ సైడ్. బట్ మెజారిటీగా ఎక్కడ అనుభవిస్తున్నాం? నిద్రలో. అందుకనే అందరూ నిద్రని ఆశిస్తారు. నిద్ర పట్టకపోతే నరకం. ఇలా చెప్పి 209వ శ్లోకంలో ఎలా ఈ ఆనందమయ కోశం కూడా పరమాత్మ కాదు, ఇది ఓన్లీ ఒక చిన్న రిఫ్లెక్షన్ మాత్రమే అని 209వ శ్లోకంలో నైవాయమానందమయ పరాత్మా సోపాధికత్వాత్ ప్రకృతేర్వికారాత్ కార్యత్వహేతోః సుకృతిక్రియాయ వికారసంఘాత సమోహితత్వాత్. బాగానే ఉంది ఆనందమయ కోశం యొక్క కథ వింటుంటే. అది మీరు చెప్పక్కర్లేదండి, నాకు నిద్ర అంటే ఎంతో ఇష్టం. మళ్ళీ టైం దొరికితే నిద్రపోవాలి అనిపిస్తుంటుంది. పగలంతా మీరు ఎంతైనా ఆనందించండి, ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొనండి, రిసెప్షన్కి వెళ్ళండి, పెళ్ళిళ్ళకి వెళ్ళండి, అన్నీ ఏవైనా చేయండి, కానీ బంగారం సొమ్ములు వేసుకోండి, పట్టు వస్త్రాలు కట్టుకోండి, ఏవైనా ఉండనండి, కానీ కొన్ని గంటలైన తర్వాత అన్నిటినీ పక్కన పెట్టేసి అన్నిటినీ మర్చిపోయి నిద్రలోకి వెళ్ళాలని ఆశిస్తాం. ఎందువలన? అక్కడ నాకు నా స్వరూపము యొక్క సాన్నిధ్యం సంపర్కము చేత బాగా ఆనందంగా ఉంటున్నాను. అప్పుడే అసలు నా మెలుకులోని నా జీవిత కష్టాలు, నా ఉద్యోగ కష్టాలు, నా వ్యాపార కష్టాలు అన్నీ కనపడకుండా పోతాయి అక్కడ. అందుకని అందరికీ సహజంగా ప్రకృతిలోనే మనల్ని మన స్వరూపంలోకి తీసుకెళుతూ మనకు రోజు చూపిస్తున్నది ఇది. అసలు నువ్వు ఆనంద స్వరూపుడివి అని చెప్పి నువ్వు ఎంత బాహ్యమైన లౌకిక వ్యవహార ప్రపంచంతో డబ్బులు సొమ్ములు ఆస్తులు పాస్తులు పేరు ప్రతిష్టలు వేటి తోటి ఎంత ఉన్నప్పటికీ కూడా నీ స్వరూపంలో ఉన్నంత నీకు సుఖము ఆనందము కంఫర్ట్ నెమ్మది రిలాక్సేషను మరెక్కడా లేదు అని తెలియజేయటం కోసం దీనికి ఏ బ్రహ్మ విద్య చదవాలండి? అందరికీ సహజంగా అన్ని జీవులకు చెప్పాలంటే ఇంకా కూడా. కానీ దీన్ని ఎప్పుడు మనం విచారణ చెయ్యం, గుర్తించం, ఆలోచించం. అందుకనే శాస్త్రం ఈ కళ నిద్ర వీటన్నిటినీ విచారణ చేయమంటుంది. అవి నీ అనుభవాలే కదా, అసలు అక్కడ ఏమవుతున్నది అని చెప్పి విచారణ చేయమంటుంది. నిద్ర పొమ్మని చెప్పట్లేదు, నిద్ర ఎనిహో పోతావు, మెలుకు వచ్చినప్పుడు విచారణ చెయ్యి. అదే ఇక్కడ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ఆనందమయ కోశం కూడా పరమాత్మ కాదు. ఎందుకంటే 5 కారణాలు ఉన్నాయి చూడు. ఒకటేమిటంటే ఇది కూడా ఉపాధి మీద ఆధారపడి ఉన్నది. ఉపాధి మీద అంటే ఏంటి? దీనికి అసలు ఈ ఆనందమయ కోశం అనే ఇది ఉండాలంటే అక్కడ విజ్ఞానమయ కోశం ఉండాలి. విజ్ఞానమయ కోశం ఎక్కడుంటుంది? మనస్సు ఉండాలి, తర్వాత మనోమయం ఉండాలి, ప్రాణమయం ఉండాలి, ఈ శరీరం. ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది ఒకటి ఉంటే దీని మీద ఆధారపడి వీడి పుణ్యపాపాల మీద
వీడి అలవాట్లు నడవడి మీద అక్కడ ఆనందం మారుతూ దీని మీద ఆధారపడి ఉన్నది కదా. అందుకనే కదా ఒకడికి ఆనందాన్ని ఇచ్చే వస్తువు మరొకడికి ఆనందాన్ని ఇవ్వటం లేదు. రోడ్డు మీద బిచ్చ అడుక్కుంటూ జీవించేవాడు కూడా వాడి లెవెల్కి వాడు అదేదో తృప్తి పడుతుంటాడు. కానీ బయట కోటీశ్వరుడు కూడా వాడి లెవెల్కి వాడేదో చేస్తుంటాడు. కాబట్టి తారతమ్యాలు ఉంటూనే ఉన్నాయి, ఉపాధి మీద ఆధారపడి ఉన్నది కదా. చెప్పాను కదా, చిన్న పిల్లవాడే చిన్న శరీరం ఇప్పుడే పుట్టింది కాబట్టి ఉపాధి దాని మీద ఆధారపడి వాడికి 22 గంటల నిద్ర ఆనందం, స్వరూపానందమే అది. ఇప్పుడు కొంచెం కొంచెం మళ్ళీ ఇంక మాయలో చిక్కుకొని పెద్దవాడవుతూ పెరుగుతూ చూస్తూ అన్నీ నేర్చుకొని అన్నీ కొన్ని అక్రమాలు చేస్తూ అధర్మాలు చేస్తూ పెరుగుతూ ఆశలు పెంచుకుంటూ విర్రవీగుతూ అహంకారంగా ఇట్లా అవుతాడు. ప్రకృతిలో వికృతి వస్తూ ఉంటుంది అట్లా. తర్వాత ఇంకోటి దీని యందు కూడా వికారాలు ఉన్నాయి. మధ్యలో మెలుకు వచ్చేస్తుంది. వికారం అంటే ఏంటి చెప్పాను కదా, ప్రియామోద ప్రమోదాలే వికారాలు. ఆ నిద్రలో కూడా అందరికీ ఒకే రకమైన నిద్ర పట్టట్లేదు, అందరూ అన్ని గంటలు నిద్రపోవట్లేదు. వికారాలు దీని యందు కూడా ఉంటూనే ఉన్నాయి. అందువలన అవి మారుతూనే ఉన్నది. అందుకని ఇంకా హయ్యర్ లెవెల్ ఆనందం ఏదైనా రాదా అని చెప్పి ఇంద్రియ సుఖాలతోటి లగ్జూరియస్ దానికోసం మనిషి ఇన్వెన్షన్లు చేస్తున్నాడు, తాపత్రయపడుతున్నాడు. ఎంత చేసినా మళ్ళీ అక్కడ వాడికి ఎదురు మొట్టికాయ పడుతూనే ఉన్నది. మళ్ళీ దానికోసం కూడా ఏదో కనుక్కుంటాడు. ఇట్లా కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ అని చేసుకుంటూ మారుతూనే ఉన్నాయండి. తృప్తినిస్తున్నాయి ఆ మనిషికి. అందుకనే ఆ రోజుల్లో పాట రాశారు కదా సినిమాలో, మనిషి మారలేదు అతని కాంక్ష తీరలేదు. మరొకటి ఏంటి, పూర్వజన్మ పుణ్యకర్మల చేత ఇది ఉత్పత్తి అవుతున్నది. చెప్పాను కదా, పతంజలి యోగ సూత్రాల్లో మరొక విషయం కూడా చెప్తాడు ఆయన. ఏంటంటే ఒక మనిషి యొక్క ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం అనేటువంటివి వాడి యొక్క పూర్వజన్మ పుణ్య పాపాల మీద ఆధారపడి ఉండును. వాటిల్లో ఆ నిద్ర అనేటువంటిది కూడా పుణ్య ఫలమే. కాబట్టి పూర్వజన్మ యొక్క కర్మల చేత ఇది ఉత్పత్తి అవుతున్నది. అది కాకుండా ఏం చెప్పాం, మిగిలిన కోశాలన్నీ కలిసి ఉంటేనే ఇది ఉంటుంది. కాబట్టి వాటిలో వికారాలు ఉన్నాయి, న్యాచురల్గా దీంట్లో కూడా వికారాలు ఉంటాయి. అదే అచివ్వర పదం చెప్పారు, వికార సంఘాత సమాహితత్వాత్. వికార సంఘం దీంట్లోనే కలయిక, సంఘాతం అంటే దీంట్లోనే వికారాలు ఉన్నాయి. ఇది అసోసియేట్ అయి ఉన్నటువంటి ఆ అదర్ కోశాలన్నీ కూడా వికారాలతో కూడున్నవే. ఇది దీని యొక్క కథ. దీంట్లో అప్పుడు ఇన్ని లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆత్మని బ్రహ్మమని చెప్పేందుకు అవకాశము లేదు. కాబట్టి చివరిగా విను అని చెప్పి మరొక శ్లోకం 210లో కూడా ఇప్పుడు కంక్లూషన్గా ఈ ఆనందమయ కోశాన్ని గురించి చెప్తున్నారు. ఏమిటది, పంచానామపి కోశానాం నిషేధే యుక్తితః శ్రుతేః తన్నిషేధావధి సాక్షి బోధరూపో విశిష్యతే. ఎప్పుడైతే నువ్వు ఈ 5 కోశాలని ఒకటొకటి, ఇది నేను కాదే, వీటిలో జరిగే అన్ని వికారాలు నాకు తెలుస్తున్నాయి, వీటన్నిటికీ నేను సాక్షిగా ఉన్నాను, కాబట్టి నీ యొక్క వివేకము చేతను, యుక్తి చేతను, శృతి విను మొదల్లో, శృతి యొక్క మాటల చేత, నీ యొక్క యుక్తి వివేకముల చేత
నువ్వు దీన్ని ఎప్పుడైతే ఐదుని ఇవి నేను కాదు అని నిషేధిస్తామో అప్పుడేమవుతుంది? అన్నిటిని నిషేధించినటువంటి వాడినైన నేను అవధి సాక్షిగా మిగిలి ఉంటాను, శేషముగా నేను మిగిలి ఉంటాను. ఎట్లా మిగిలి ఉన్నాను? నేను సాక్షి రూపంగా ఉన్నాను, విట్నెస్ కాన్షియస్ రూపముగా ఉన్నాను. కాన్షియస్గా ఉన్నానంటే తెలివితో ఉన్నాను, జ్ఞాన స్వరూపుడిగా ఉన్నాను. అందుకనే నిషేధ అవధి సాక్షి. అసలు వాటన్నిటి నిషేధం చేయాలంటే ఎవరు చేస్తున్నారు? ఇది నేను కాదు, ఇది నాది కాదని చెప్పడానికి ఇక్కడ సాక్షి ఒకళ్ళు ఉండాలి కదా, నెగేట్ చేసేవాడు ఒకడు ఉండాలి కదా. నెగేట్ చేయబడేవన్నీ పోయిన తర్వాత ఎవరైతే నెగేట్ చేశాడో అతడు మిగిలి ఉంటాడు కదా. నేనే అది. ఎలా ఉన్నాను? బోధ రూపంలో ఉన్నాను, సాక్షి రూపంలో ఉన్నాను, మిగిలి ఉన్నాను, అవశిష్యతే అని చెప్పి, కాబట్టి నువ్వు ఆత్మవు, సాక్షివి, సచ్చిత్ ఆనంద స్వరూపుడవు. ఇవన్నిటిని నువ్వు చూస్తున్నావు, తెలుసుకుంటున్నావు, వాటిని నిరాకరణము చేయగలుగుతున్నావు. వాటి యొక్క అనిత్య స్వభావాన్ని, వికార స్వభావాన్ని అన్నిటినీ నువ్వు చూస్తున్నావు, తెలుసుకుంటున్నావు. కానీ నువ్వొక్కడివే, నువ్వెప్పుడు అట్లాగే ఉన్నావు అని చెప్పిన తర్వాత మరి అప్పుడు ఆత్మ అంటే ఏమిటి? దాని గురించి చెప్తాను చూడు. అవధిగా శేషముగా ఉన్నావు, సాక్షిగా ఉన్నావు, బోధరూపంగా ఉన్నావంటే మరి ఏమిటది? ఇంకొంచెం వివరిస్తాను వినని. 211లో ఆత్మ ఈ 5 కోశాల కంటే భిన్నము. ఈ విధంగా యోయమాత్మా స్వయం జ్యోతి పంచకోశ విలక్షణ అవస్థాత్రయ సాక్షి సన్ నిర్వికారః నిరంజనః సదానందః సవిజ్ఞేయః స్వాత్మత్వేన విపశ్చితాః. ఏం చెప్తున్నారంటే, అప్పుడు నువ్వెవరవో తెలుసా? అసలు నీ నిజస్వరూపము తెలుసా? ఆత్మాత్మ అంటున్నాను అని చెప్పి ఇది పంచకోశ విలక్షణము. అప్పుడు ఎవరైతే ఒకడు వివేకముతోటి వివేకుడై ఉన్నాడో, జ్ఞాని అయి ఉన్నాడో, అతడు ఈ ఆత్మను ఈ విధంగా గుర్తించాలి. కర్తవ్య విజ్ఞేయ, తెలుసుకోవాలి, తెలుసుకుంటాడు. ఎలా? అది తానేనని చెప్పి ప్రత్యేగాత్మరూపంగా స్వాత్మరూపేణ తెలుసుకుంటాడు. నేను అది. ఆ నేను అనేది దేనితోటి సంబంధం లేదు. ఇప్పుడు అన్ని 5 కోశాలు నెగెట్ చేసిన తర్వాత చెప్తున్నాం. ఇంకా నేను అంటే ఎప్పుడు ఈ ప్రొఫైలు, ఈ బయోడేటా గుర్తే రాకూడదు. చాలా కష్టం అండి గురువుగారు. మరి చాలా కష్టం అంటే తెలుసుకోవాల్సింది ఇదే. బయట ఎన్నెన్నో కష్టపడి తెలుసుకుంటున్నావుగా, కష్టపడి చదువుతున్నావుగా, కష్టపడి సంపాదిస్తున్నావుగా, దేంట్లో కష్టం లేదు. మరి జ్ఞానం పొందటానికి కొంచెమైనా కష్టపడాలా లేదా? అది నేనే. ప్రత్యేక ఆత్మ అంటే నేనుగానే ఉన్నాను. స్వాత్మత్వరూపేణ జ్ఞాతవ్యం, తెలుసుకోవాలి. ఎలా అని తెలుసుకోవాలి? అక్కడ ఆ 5 పాయింట్లు చెప్తున్నారు. 5 లక్షణాలు, బ్రహ్మ ఆత్మస్వరూప లక్షణములు. ఇది స్వయం జ్యోతి బాబు. మొదట స్వయం జ్యోతి అని తెలుసుకోవాలి.
ఈ స్వయం జ్యోతి అంటే సెల్ఫ్ ఎఫల్జెంట్, అది తనకు తానే ప్రకాశిస్తూ మిగిలిన వాటన్నింటినీ ప్రకాశింపచేస్తున్నది. జ్యోతి అంటేనే, లైట్ అంటేనే అర్థం ఏంటంటే విచ్ ఇల్యూమినేట్ by itself and illuminates all the other things around. దాన్ని లైట్ అంటారు, జ్యోతి. ఇక్కడ అందుకని ఆ జ్యోతి అనే పదం ఉపనిషత్తులకు చాలా ఇష్టమైన పదం. ఇక్కడ జ్యోతి అనగానే ఏదో మన ఇంట్లో వెలిగించే ఆ ప్రమిదిలో చిన్న దీపము, లేక దేవుడి దగ్గర పెట్టే ఆ దీపం లాంటిది జ్యోతి అని అనుకోకూడదు. అది పేరు దానికి ఇచ్చారు. ఏంటంటే మరి లైట్ జ్యోతి అంటే అది వెలుగుతూ ఉంటుంది, తనకు తానే ప్రకాశం ఇస్తూ తను తాను ప్రకాశింపచేసుకుంటూ చుట్టూ ఉన్న అన్నిటిని ప్రకాశింపజేస్తుంది. అందుకని జ్యోతి. అందుకని ఈ జ్యోతి గురించి చాలా చోట్ల చక్కగా పదాలు, వాక్యాలు వస్తాయి. ఉదాహరణకు నారాయణ సూక్తంలో చెప్పబడుతుంది, నారాయణ పరో ధ్యానం నారాయణ పరః, నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః. నారాయణ అంటే ఇక్కడ బ్రహ్మమును గురించి పురాణాల్లో చెప్పే నారాయణుడు కాదు, దాని రూట్ అర్థం తీసుకున్నాను కూడా. ఆధారభూతం నరాణం అయం నరస్య నరాణామయనం నారాయణం. నారం అంటే జ్ఞానం, కాబట్టి నారాయణ పరః జ్యోతి ఆత్మా నారాయణ పరః. అలాగే మాత్రమే కాదు, దీన్ని ఇంకా తైత్తిరీయోపనిషత్తులో ఈ 5 కోశాలను అక్కడ కూడా విచారణ చేసి నిరాకరణ చేయటం జరిగింది. సవాయేష పురుషోన్నరసమయ, రసమయ అన్నరసమయం నుంచి అన్నమయ కోశం. అన్యోంతర ఆత్మా ప్రాణమయ, అన్యోంతర ఆత్మా మనోమయ, అన్యోంతర ఆత్మా విజ్ఞానమయ, అన్యోంతర ఆత్మా ఆనందమయ, బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అని చెప్తుంది. చూసారా, బ్రహ్మ మూలం. అట్లాగే మరొక శివుని యొక్క పదానికి అర్థం చెప్తూ వేరేదో కావ్యంలోనో పురాణంలోనో ఎక్కడో చక్కటి శ్లోకం ఏమంటే అక్కడ ఆత్మజ్యోతి మనోజ్యోతి జ్యోతిశ్చక్షుషః స పశ్యతి స బాహ్యాభ్యంతర జ్యోతిస్సా జ్యోతిశివముచ్యతే. జ్యోతి చూడండి ఎన్ని జ్యోతి పదం వచ్చిందో ఈ శ్లోకంలో. ఆత్మ అనేటువంటిది జ్యోతి, అదే ఇక్కడ చెప్తున్నారు. అదే మనోమయం, మనస్సు అనే ఒక శక్తిగా అది కూడా పనిచేస్తూ మనస్సుని పని చేయిస్తున్నది మనోజ్యోతి. అదే జ్యోతి, అదే జ్యోతి. చక్షు కళ్ళు వెనుకున్నటువంటి ఆ మనస్సుకు వెనుకున్నటువంటి బుద్ధికి వెనుకున్నటువంటి ఆత్మ. అప్పుడు ఆత్మ నుండి జ్యోతి, లైట్, శక్తి, చైతన్యం, ఆ చేతనం తీసుకొని ఇట్లా కళ్ళ ద్వారా బయటికి చూస్తున్నాం. చూసారా, అందుకనే కళ్ళల్లో ఉన్నటువంటి ఆ దైవ శక్తి, ఆదిదైవిక శక్తి సూర్యుడు, వెలుతురు ఉంటే రూపం, వర్ణం అన్నీ తెలుస్తాయి కళ్ళకు అని చెప్పి స పశ్యతి స బాహ్యాభ్యంతర, అదే బయట ఉంది లోపల ఉంది, లోపల బయట దానికి లేదు. ఈ లోపల బయట అనేది లేదు. నారాయణ సూక్తంలోనే అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని చెప్పబడింది. కాబట్టి బాహ్యాభ్యంతర జ్యోతి, స జ్యోతి, దానినే శివ అని అంటారు.
అక్కడ వేరే ఏదో శివునికి సంబంధించినటువంటి పురాణమో ఏదో ఉంది, అక్కడ దాంట్లో రాశారు శివముచ్యతే, దాన్ని శివమని అంటారు. ఈ శివం అంటే కైలాసంలో ఉండేటువంటి ఏనుగు చర్మం కట్టుకున్నటువంటి, మెడలో పాములు వేసుకున్నటువంటి, భస్మాన్ని పూసుకున్నటువంటి గంగాధరుడైనటువంటి ఆ పురాణ శివుడు కాదు ఇక్కడ చెప్పేది. శివం శాంతం మంగళం శంకరోతి, ఏది మంగళ స్వరూపమో, అందుకనే ఈ మంగళమైనటువంటి శివం ఉన్నంత వరకు ఆ శరీరం శివం. కానీ ఆ శివము తోటి దీనికి కొంచెం అట్లా ఆ రిఫ్లెక్షన్ దీంట్లో పడకుండా వేరైపోయినప్పుడు ఉపాధి పాడైపోయింది, శవం అయిపోతున్నది. షి అండ్ ష ఓన్లీ ఒక ఇకారం మాత్రమే భేదం. చూశారు? శివ అంటే అప్పుడు జ్యోతి, జ్యోతి, ఆత్మజ్యోతి, మనోజ్యోతి, విజ్ఞానమయ జ్యోతి, ఆనందమయ జ్యోతి అన్నీ ప్రకాశిస్తాయి. కళ్ళకి వెనకున్నటువంటి అన్నిటికి కారణం ఆ శివం మంగళం. శివం శివకరం శాంతం శివాత్మానం శివోత్తమం శివమార్గప్రణేతారం ప్రణమామి సదాశివం అని చెప్పి, ఇప్పుడు ఆ శివుడు ఆత్మ జ్యోతి ఎక్కడుందండి? బయట ఎక్కడుంది? బయట వెతకకు. యాజ్ లాంగ్ యాజ్ యూ సెర్చ్ అవుట్ సైడ్ నీకు దొరకనే దొరకదు. దానికోసం మరొక శ్లోకం అక్కడే చెప్పబడింది. ఇది అంతఃజ్యోతి బహిర్జ్యోతి ప్రత్యగ్జ్యోతి. ప్రత్యక్ అంటే నువ్వుగానే ఉన్నావు, నీలోనే నువ్వుగానే, నీలోనే ఉంటే మరి ఇంక బయట లేదంటే అంతటా ఉంది బాబు. అంతటా ఉన్నప్పుడు నీలో ఉండదా? ఉంటుంది. కానీ ముఖ్యంగా నీలో గమనించావంటే అంతటా గమనిస్తావు. అందుకనే ఆత్మను తెలుసుకున్నావంటే పరమాత్మను తెలుసుకున్నట్టే. ద సెల్ఫ్ రియలైజేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ గాడ్ రియలైజేషన్. అందుకని గాడ్ రియలైజేషన్ అనేటువంటిది సపరేట్గాను, సెల్ఫ్ రియలైజేషన్ సపరేట్ అనేది కాదు. అసలు మొదట నువ్వనేది ఎవరిని తెలుసుకో. ఎందుకంటే నువ్వు ఉన్నావుగా, నీకు ఒక జీవితము పుట్టుటేదో వచ్చావుగా, నువ్వెవరు అసలు? ఆలోచించవలసింది, రీసెర్చ్ చేయవలసింది ఇక్కడ. కాబట్టి ప్రత్యగ్జ్యోతి, ఇది పరాత్పర జ్యోతి. పరాత్పర అన్నిటికంటే ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అండ్ సెంటర్. అందుకనే జ్యోతులన్నిటికంటే జ్యోతిష్జ్యోతి స్వయం జ్యోతి, ఆ పదమే మనకి ఇక్కడ వచ్చింది ఇప్పుడు. అప్పుడు అది ఆత్మజ్యోతి. ఇప్పుడు నేను చెప్పేది ఇక్కడ శ్లోకం కాదండి, వేరే దాంట్లో చెప్పు. ఆత్మజ్యోతి శివ, అది శివ అని పైన చెప్పారు. ఆ శివ ఇప్పుడు ఎవరంటే అస్మి అహం స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోస్మ్యహం. నేను ఆ శివుడను, నేను ఆ ఆత్మను, ఆ జ్యోతిని నేనే అని స్వయం జ్యోతిని తెలుసుకోవాలి. పంచకోశాలకు సంబంధం లేకుండా విలక్షణంగానే ఉందని తెలుసుకోవాలి. 3 అవస్థలు, అవస్థాత్రయాలకు సాక్షిగా ఉన్నదని తెలుసుకోవాలి. ఉన్నదని తెలుసు. నేను అవస్థాత్రయాలకి సాక్షిగా, అవస్థలంటే మెలకువ, కల, నిద్ర, 3టికి సాక్షిగా ఉన్నాను. దీంట్లో వికారాలే లేవు. నేను ఉన్నాను అనే దాంట్లో ఎప్పుడు ఏ వికారం లేదు. దాంట్లో అవికారమని నన్ను నేను తెలుసుకోవాలి. అది మాత్రమే కాదు, నాలో వికారాలు మాత్రమే కాదు, ఏ మలినము లేదు, నిరంజనుడని తెలుసుకోవాలి. తర్వాత సదా ఆనందమే, నేను సదా ఆనందమని
గుర్తించాలి. ఇలా జ్ఞాని వివేకుడు గుర్తిస్తాడు అని చెప్పిన తర్వాత 212వ శ్లోకంలో శిష్యుడికి సందేహం వచ్చింది. మళ్ళీ బాగా విన్నాడు, జాగ్రత్తగానే విన్నాడు. చెప్పాను కదా ఆ రోజు, వింటే కదండి సందేహం వస్తుంది. బాగా వినలేదు, ఏదో విన్నట్లు విన్నాను, ఇటు విన్నాను ఇటు వదిలేశానంటే ఇంకా మధ్యలో ఏం నిలవలేదు, సందేహం వచ్చే ప్రశ్నే లేదు. అసలు మీరు మాట్లాడేటప్పుడు నేను నిద్రలోకి పోయినానండి, అప్పుడు వినవు. కళ్ళు తీసి చూస్తూనే ఉన్నాను కానీ మీరు మాట్లాడేది అసలు ఏంటో అంత తలపై నుంచి వెళ్ళిపోతున్నదండి, ర్యాకెట్ లాగా. అప్పుడు అర్థం కాదు. ఇక్కడికి వెళ్ళి కొంచెంసేపు లోపల అది నిలిస్తే అక్కడ అర్థమవుతుంది, లేక సందేహం వస్తుంది. ఏం ప్రశ్నిస్తున్నాడు శిష్యుడు? 212. శిష్యవువాచ మిథ్యాత్వేన నిషిద్ధేషు కోశేష్వేతేషు పంచసు సర్వాభావం వినా కించిత్ న పశ్యామ్యత్ర హే గురో విజ్ఞేయం కిమో వస్త్వస్తి స్వాత్మనా ఆత్మవిపశ్చిత. ఈ విపశ్చితుడైనటువంటి వాడు అంటే వివేకం ఉన్నటువంటి వాడు, బాగా చక్కగా గ్రహించే శక్తి ఉన్నటువంటి వాడని మీరు పైన చెప్పారు కదా, జ్ఞాని అని. విపశ్చితుడు, ఆ విపశ్చితుడు తెలుసుకోవాల్సింది తను అదేనని తెలుసుకోవటానికి స్వాత్మన ఆత్మ, అక్కడ ఏదైనా ఉంటే కదా 5 కోశాలని నెగేట్ చేసిన తర్వాత, ఓ గురో అక్కడ ఏమీ లేదు కదండి. చూడండి సందేహం, అక్కడ ఏమీ లేదు కదండి. ఏమంటున్నాడంటే, సరే ఇదంతా మిథ్య, 5 కోశాలు అని చెప్పి నిషేధం చేశాం. కోశాల నిషేధం చేసిన తర్వాత 5 కోశాలని సర్వం అభావం అయిపోయింది. అప్పుడు ఇంకా ఏమీ లేవు. నిద్రలో చూడండి, నిద్రలో కూడా ఏమంటున్నావు, మన బదులేంటి, ఏమీ తెలియదు నాకు, అక్కడ ఏమీ లేదు, ఏం తెలియదు నాకు, ఏమి తెలియదు కాబట్టి నథింగ్ ఈజ్ దేర్, ఐ డోంట్ నో ఎనీథింగ్, నథింగ్ ఐ నో. సర్వ అభావం తప్ప అక్కడ ఇంకా ఏమి తెలుసుకుండేందుకు, మళ్ళీ గుర్తించేందుకు అసలు ఏముంది అక్కడ? కించిత్ నా పశ్యామి ఓ గురు. చూడండి, మంచి సందేహం. మనందరికీ ఇదే ఉంటుంది. ఇంకా శరీరం నేను కాదు, మైండ్ నేను కాదు, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్రజిహ్నేన జఘ్రాణ నేత్రని, ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు, అన్నీ ఇంకా అన్నీ నెగెట్ చేసిన తర్వాత ఏముందండి? శూన్యం, ఏమీ లేదు అని చెప్పి తప్పు దోవలోకి పోయి శూన్యవాదులైపోతారు. యమాహమీలే బాగా చదివిన వాళ్ళే బుద్ధిజంలో నుంచే ఈ శూన్యవాదం అని ఒకటి పుట్టింది. ఎందుకంటే ఇది గ్రహించడం చాలా సూక్ష్మమైన చింతన కావాలి. అలర్ట్ లిజనింగ్, అలర్ట్ థింకింగ్, అలర్ట్ ఎనాలిసిస్ కావాలి. కరెక్ట్గా అడుగుతున్నాడు. అత్ర నా కించిత్ పశ్యామి గురో, అక్కడ ఏమీ లేదే. ఇప్పుడు నిద్ర గురించి ఇంత చెప్పి, చూసావా నిద్రలో నువ్వేదైతే ఆనందాన్ని అనుభవిస్తున్నావో అదే నీ స్వరూపం, అది నీ ఎంత చెప్పినా కూడా అసలు నిద్ర గురించి ఎవరికండి ఎదుగు చెప్పాలి? వాళ్ళందరూ అన్ని గంటలు నిద్రపోతున్నారు కదా ఆనందంగా. అది ఏమిటి? అక్కడ ఆనందంగా అంత దుఃఖరహితుడుగా ఉన్నటువంటి, నిస్సంగుడుగా ఉన్నటువంటి ఆ నేనే కదా ఇప్పుడు మళ్ళీ మెలకు వచ్చి నిద్రలేచి ఇక్కడ ప్రపంచంలోకి వచ్చి వ్యవహారం చేస్తున్నాను. అలాంటప్పుడు నేను ఎందుకు ఇంత దుఃఖపడాలి, ఇంత కష్టపడాలి, ఇంత తాపత్రయపడాలి, ఇంత భయపడాలి అని ప్రశ్న రావాలిగా. మరి
జనకుడికి వచ్చినట్లుగా జనకుడు ఒకరోజు రాత్రి బాగా రాజభోజనం చేసి పడుకున్నాడండి. అందరికి లాగానే ఆయనకు కూడా ఏదో కల వచ్చింది. కల రాగానే మధ్యరాత్రి తెల్లవారుజామున వెంటనే లేచి కూర్చున్నాడు. ఏం కల వచ్చిందంటే, కలలో బిచ్చగాడులాగా రోడ్డు మీద ఆకలితోటి వీధి వీధి ఇల్లు ఇల్లు తిరుగుతూ ఏదైనా దొరుకుతుందా అని అడిగితే ఎక్కడ ఏం దొరకలేదు. ఒకే ఒక చోట ఏదో ఇంట్లో ఏదో ఫంక్షన్ అయిపోయి ఆ వండినవన్నీ మధ్యాహ్నం తినేసి వాళ్ళు చివరికి కడుగుతున్నప్పుడు ఈ పాత్రలు ఇవన్నీ వాటిలో అడుగునున్నదంతా అట్లా కొంచెం తీసి ఒక ఆకులోన దేంట్లో పెట్టి అతడికి ఇట్లా చేతిలోకి ఇస్తున్న సమయంలో చేతిలో పెట్టారో లేదో అక్కడ పక్కనే కాచుకొని కూర్చున్నటువంటి ఒక పెద్ద కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఆకునట్లా లాగేసుకుని వెళ్ళిపోయిందండి. ఆ లాగేసుకుని వెళ్ళిపోయేటువంటి ఆ జర్క్లో మెలుకొచ్చి జనకుడు కూర్చున్నాడు. ఇప్పుడు ఆయనకు ఒకటే సందేహం, ప్రశ్న. మనకేం రాదు, మన మంచినీళ్ళు తాగి మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళొచ్చి పడుకుంటాం. ఆయన చాలా వివేకుడు, చాలా జ్ఞానం పొందాలి, మోక్షం పొందాలని ఆశ ఉన్నటువంటి వాడు, జిజ్ఞాసు. ఆయనకి సందేహం, నేను పడుకోవడానికి ముందు భోజనం చేసి బాగా కడుపు నిండా రాజభోజనం చేసిన నేను అది నిజమా? కలలో ఆకలితోటి బిచ్చగాడిలాగా తిరుగుతూ ఉన్న నేను నిజమా? ఏది నిజం అని ఇట్లా ఆలోచిస్తూ ఇంకా నిద్రపోకుండా పొద్దున్నే ఆ తర్వాత యాజ్ఞవల్క్య వారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన గురువు యాజ్ఞవల్క్యుడు. యాజ్ఞవల్క్యుడి దగ్గరికి వెళ్ళి ఇది ఇంత చెప్తే ఆయన అన్నారు, మెలుకుతో ఉన్నప్పుడు ఉన్న రాజా నిజము కాదు, కలలో ఉన్న బిచ్చగాడు నిజము కాదు, అన్నీ రెండు పోయి అబద్ధమే అన్నాడు. అసలు అది రెండు ఏది కాదు, అది వేషమే. కానీ మనకు కళలో వేషమని చెప్తే మనకు అర్థం చేసుకుంటాం, ఒప్పుకుంటాం. కానీ మెలుగు కూడా ఒక రకమైన వేషమే బాబు, ఇది నీ యొక్క నిజమైన ఇది కాదు, నువ్వేదో కాస్ట్యూమ్ వేసుకొని ఇట్లా వ్యవహరిస్తున్నావని చెప్తే నమ్ముతున్నామా? అంత తేలిగ్గా అర్థమవుతుందా? నమ్ముతున్నామా? మొదట్లో ఒప్పుకుంటామా? నమ్మటం అర్థం కావడం తర్వాత మొదలు నమ్మాలిగా. ఇది విషయం. ఇదేలాగే ఇక్కడ ప్రశ్న ఈ శిష్యుడికి. అందుకని ఆ తర్వాత ఇంక విజ్ఞేయం కిం వస్తు అస్తి, తర్వాత ఇంక తెలుసుకుండేందుకు ఏముంది, అన్నీ పోయినాయి. కానీ మీరేమో అవధిగా ఏదైతే ఉందో అని అన్నారే, నాకు అర్థం కాలేదు, అట్లా ఏం ఉన్నట్టు నాకు కనపడలేదు. ఇప్పుడు కూడా ఆత్మ అని మాట్లాడుతుంటే మనందరికీ అది ఎక్కడుంది ఏంటని, నువ్వే నేనే అంటుంటారు ఆత్మ, నేనెట్లా ఆత్మ అవుతాను అని ఏదేదో ఊహించుకుంటుంటాం. దానికి గురువుగారు ఇప్పుడు డిస్కషన్ చెప్తున్నారు, సమాధానం చెప్తున్నారు. ఎక్కడి నుంచి? 213 నుంచి 225 వరకు ఈ ఆత్మ యొక్క స్వరూపం ఏంటి అనేది మీకు మంచి ప్రశ్నే వచ్చిందని మొదట శిష్యుణ్ణి పొగుడుతున్నారు. శ్రీ గురురువాచ 213 సత్యముక్త్వం త్వయా విద్వన్ నిపుణోసి విచారణే అహమాదివికారాస్తే తదభావోయమప్యను. ఏమంటున్నారంటే, ఆ రోజు సందేహం వచ్చింది అక్కడ విజ్ఞానమయ క్వశ్చన్ దగ్గర, అప్పుడు కూడా ఇట్లాగే పొగిడారు కదా, మంచి నువ్వు బుద్ధిమంతుడివే, వివేకం ఉన్నవాడివి, గుడ్, కీప్ ఇట్ అప్. ఏమంటున్నారంటే, సత్యం నువ్వు చెప్పింది కరెక్టే, నీకు వచ్చిన సందేహం కరెక్టే. ఏ విద్వన్, మంచి వివేకం ఉండి మంచిగా చక్కగా చెప్తున్నప్పుడు విన్నావు, నువ్వు గ్రహించావు. అప్పుడు ఈ వినటంలో అర్థం కొంచెం
గ్రహించడంలో, వినటంలో మొదట నువ్వు నిపుణుడుగా ఉన్నావు. వివేకం, నీకు సందేహం వచ్చింది, అది చాలా మంచిది. నువ్వు ఎక్స్పర్ట్ అయినావు, కొంచెం పర్వాలే. విచారణ చేయటంలో నువ్వు నిపుణుడుగానే ఉన్నావు. అందుకని నేను మాట్లాడేటప్పుడు బాగా విన్నావు. విన్న తర్వాత నీకు కరెక్ట్ అయిన సందేహం వచ్చింది. కానీ విను, ఇక్కడ అహము మొదలైనవి వికారాలు, నేను, నాది, ఇవన్నీ ఉన్నాయి. ఈ పంచకోశాలన్నా ఈ వికారాలు, వీటన్నిటినీ నెగేట్ చేసిన తర్వాత, నెగేట్ చేయబడినటువంటి నువ్వు ఉంటూనే ఉన్నావు. అను అయం తదభావే అయం అపి అను. అవన్నీ నెగేట్ చేసినా కూడా నెగేట్ చేసిన వాడివి నువ్వు ఉన్నావు. ఇంకో ప్రశ్న అడుగుతాను, విను. అసలు అక్కడ ఏమీ లేవు కదండి అని నీకు ఎలా తెలుసు? నువ్వు ఉంటేనే కదా, నీకు అక్కడ ఏమి లేవని తెలియబట్టే కదా, ఇంకా అక్కడ మరి ఇంకేమి లేదు కదా అన్నావు. లేదు అని చెప్పడానికి నువ్వు ఉన్నావుగా. కొంచెం సటిలే, పజిలింగే. ఇది ఏమిటి అనేది, ఇది ఎట్లా వివరించబోతున్నాం, దీంట్లో ఉన్న సూక్ష్మత. రాబోయే శ్లోకాలు కొన్ని చాలా టెక్నికల్గా సూక్ష్మంగా ఉంటాయి. కాబట్టి కొంచెం మెదడుని బాగా షైన్ చేసుకొని, పాలిష్ చేసుకొని వచ్చే క్లాసులో ఈ శ్లోకాలని నిదానంగా విందాం. ఆత్మస్వరూపం, నా యొక్క స్వరూపం. ఈరోజు ఇంతటితో నిలిపేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.